చాప్టర్ వచ్చేసి మనకి భారతదేశం నదీ వ్యవస్థ గురించి చూద్దాం. భారతదేశం నదీ వ్యవస్థ. భారతదేశం నదీ వ్యవస్థ గురించి చూద్దాం. మరి ఇక్కడ ఏంటి నది అంటే? నది అంటే ఏంటి? దానికి సంబంధించిన అంశాలను మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నది అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాంతంలో ప్రారంభమై అత్యధిక దూరం ప్రయాణించి, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ప్రాంతంలో ప్రారంభమై అత్యధిక దూరం ప్రయాణించి చివరికి సముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని నది అని పిలుస్తాం. చూడండి, సముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని నది అంటారు. ఏదో ఒక ప్రాంతంలో ప్రారంభమై అత్యధిక దూరం ప్రయాణించి సముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్నే నది అని పిలుస్తూ ఉన్నాము. నెక్స్ట్, ఇక్కడ నది పరివాహక ప్రాంతం అంటే ఏంటి? మరి నది పరివాహక ప్రాంతం రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఆర్ రివర్ బేసిన్ అని పిలుస్తున్నాం. చూడండి, రివర్ బేసిన్. ఏంటి నది పరివాహక ప్రాంతం అంటే? ఒక నదికి ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే నీరు వచ్చి చేరిపోతూ ఉంటుందో ఆ ప్రాంతాల మొత్తం వైశాల్యాన్ని ఆ నది పరివాహక ప్రాంతం అంటాం. జనరల్ గా మనం చూస్తే దీనికి ఉపనదులు ఇలా వచ్చి కలుస్తుంటాయి. చూడండి, నదికి అనేక ఉపనదుల్లో ఇలా వచ్చి కలుస్తుంటాయి. రైట్, ఇలా అనేక ఉపనదులు కలుస్తూ ఉంటాయి. ఈ ఉపనదులకు చిన్న చిన్న వాగులు, వంకలు ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఉంటాయి. చూడండి, వాగులు, వంకలు ఇలా మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ వర్షం పడింది అనుకోండి, ఈ వర్షపు నీరంతా ఈ వంక ద్వారా లేదా ఈ దాని ద్వారా ఇందులోకి వస్తుంది. దీని నుంచి ఇందులోకి వచ్చేస్తుంది. అల్టిమేట్ గా దేనిలోకి వస్తుంది? ఈ నదిలోకి వచ్చేస్తుంది. అనగా ఇక్కడ వర్షం పడినా కూడా దీని ద్వారా ఈ నదిలోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతం కూడా దీని పరివాహక ప్రాంతం అంటాం. ఒకవేళ ఇక్కడ వర్షం పడినా కూడా దీని ద్వారా డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చి కలుస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా దీని పరివాహక ప్రాంతమే అంటాం. ఇలా ఇక్కడ వర్షం పడినా దీని ద్వారా దీంట్లోకి, దీని ద్వారా దీంట్లోకి, అంటే ఈ నదికి ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే నీరు వచ్చి చేరుతూ ఉందో ఆ ప్రాంతాల యొక్క మొత్తం వైశాల్యాన్నే మనం ఆ నది పరివాహక ప్రాంతం అని పిలుస్తూ ఉన్నాం. చూడండి, ఒక నదికి నీరు వచ్చి చేరిపోయేటువంటి ప్రాంతాల యొక్క మొత్తం వైశాల్యాన్నే ఆ నది పరివాహక ప్రాంతం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. చూడండి, దట్స్ క్లియర్. రైట్. ఇక ప్రపంచ నదుల దినోత్సవం ఏది? ప్రపంచ నదుల దినోత్సవం. ప్రపంచ నదుల దినోత్సవం అని దేన్ని పిలుస్తామంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచ నదుల దినోత్సవం ఏముంది చెప్పండి ఒకసారి, జస్ట్ ఐడెంటిఫై చేయండి. ఏ రోజును ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఏ రోజును ప్రపంచ నదుల దినోత్సవంగా జరుపుకుంటాం? ఓకే, ఎస్, సెప్టెంబర్ లాస్ట్ సండే, విచ్ ఈస్ ద All Rivers Day, which is the All Rivers Day, means September last Sunday. చూడండి, ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ లాస్ట్ సండే. సెప్టెంబర్ లాస్ట్ సండే అంటున్నాం. చూడండి, దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్, ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే. ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే, మార్చ్ 21. మార్చ్ 21 చూడండి,
ప్రపంచ నీటి దినోత్సవం ఏదంటే మార్చి 21. సో 2023 ప్రపంచ నీటి దినోత్సవ థీమ్ ఏది అంటాడు? విచ్ ఈస్ ద థీమ్ ఆర్ స్లోగన్ ఆఫ్ 2023 వరల్డ్ వాటర్ డే? 2023 ప్రపంచ నీటి దినోత్సవ థీమ్ యాక్సిలరేటింగ్ చేంజ్. యాక్సిలరేటింగ్ చేంజ్ అంటున్నాం చూడండి. ఇది 2023 వాటర్ డే థీమ్ ఇది. బట్ 2022 వాటర్ డే థీమ్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్. మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్ అని పిలుస్తున్నాం చూడండి. మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్. ఇది 2022 వరల్డ్ వాటర్ డే థీమ్. ఇదేమో 2023 వరల్డ్ వాటర్ డే థీమ్. ప్రజెంట్ వరల్డ్ వాటర్ డే థీమ్ ఏదంటే యాక్సిలరేటింగ్ చేంజ్. రైట్, ఈ రెండు జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడన్నా అడగచ్చు ప్రపంచ నీటి దినోత్సవ థీమ్ ఏది అంటాడు. సింపుల్. ప్రస్తుతం యాక్సిలరేటింగ్ ద చేంజ్, రెండోదేమో అంటే లాస్ట్ ఇయర్స్ది గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. అంటే కనిపించకుండా పోయిన భూగర్భ జలాలను కనిపించేలాగా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పి అర్థం చూడండి దర్శకులు. ఓకే, ఇక ఫర్దర్గా వస్తే భారతదేశంలో నదులను రెండు రకాలుగా విభజించినారు. ఎట్లా అంటే, ఒకటి నదుల యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నదులను వర్గీకరించినారు. రెండోది అవి పుట్టే ప్రాంతాల ఆధారంగా నదులను మళ్ళీ వర్గీకరించినారు. చూడు, సో రివర్ క్లాసిఫికేషన్ అనేది 2 types లో జరిగింది. ఒకటి యాజ్ పర్ క్యాచ్మెంట్ ఏరియా ఆర్ బేసిన్ సైజ్, రెండోది యాజ్ పర్ బర్త్ ప్లేస్ ఆఫ్ దట్ రివర్స్. ఈ 2 రకాలుగా నదులను విభజించడం జరిగింది. చూడండి, సో ఇందులో మొదటిది పరివాహక ప్రాంతం ఆధారంగా. పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణ. నదుల వర్గీకరణ చూడండి. రివర్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఆర్ బేసిన్. మరి ఈ పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణను తీసుకున్నప్పుడు పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని నదులను 3 రకాలుగా విభజించినారు. చూడండి, 3 రకాలుగా విభజించారు. నదులను పరివాహక ప్రాంతం ఆధారంగా 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది ప్రధాన నదులు. మేజర్ రివర్స్. ప్రధాన నదులు మేజర్ రివర్స్ అంటున్నాం. మేజర్ రివర్స్. మరి ఏంటి ప్రధాన నదులు అంటే, అబౌవ్ 20,000 square kilometers of catchment area and rivers called as major rivers. 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన నదులను ప్రధాన నదులని పిలుస్తారు. About 20,000 square kilometers of catchment area and rivers called as major rivers. అంటే 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన వాటిని ప్రధాన నదులు అంటున్నాము. మరి ఇవి భారతదేశంలో 14 ఉన్నాయి. చూడండి, 14 మేజర్ రివర్స్ ఆర్ ఇన్ ఇండియా. 14 ప్రధాన నదులు భారతదేశంలో ఉన్నాయి. ఇందులో ఈ 14 నదుల ద్వారా ప్రవహించే మొత్తం నీటి శాతం ఎంత అంటే 85%.
ఈ 14 నదుల ద్వారా ప్రవహించే వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 85%. దీస్ 14 rivers have 85% of వాటర్ ఫ్లో ఇన్ ఓవరాల్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రవహించే మొత్తం నీటిలో 85% నీరు ఈ 14 నదుల ద్వారానే ప్రవహిస్తుంది. ఫ్లోయింగ్ వాటర్ పర్సెంటేజ్ ఇన్ దీస్ 14 rivers ఆర్ 85%. రైట్. నెక్స్ట్, మరి ఇక్కడ ప్రీవియస్ లో ఒకసారి క్వశ్చన్ అడిగినట్టు చూడండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈ క్రింది వాణిలో ప్రధాన నది కానిది ఏది? ప్రధాన నది కానిది ఏది అని క్వశ్చన్ ఇచ్చారు. విచ్ ఈస్ నాట్ మేజర్ రివర్ ఇన్ దిస్ ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ యమునా నది, ఆప్షన్ బి బ్రహ్మణి, ఆప్షన్ సి సబర్మతి, ఆప్షన్ డి పెన్నా నది అని ఇచ్చినాడు. ఈ నాలుగిట్లో ఏది ప్రధాన నది కాదు, విచ్ ఈస్ నాట్ మేజర్ రివర్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చినాడు. చూడండి, ఆన్సర్లు చేయండి మరి ఒకసారి చూద్దాం. రేఖ గుడ్ ఏ, అనుస ఏ, జీవన ఏ, ఆన్సర్ డి ప్రియా డి, శ్రీవాణి డి, యామిని ఏ, కేకే ఏ. రైట్. వన్స్ ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రధాన నదులకు డెఫినేషన్ ఏంటి? పరివాహక ప్రాంతం అంటే ఏంటి అంటే, ఒక నదికి ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే నీరు వచ్చి చేరుతుందో ఇది ప్రధాన నది అనుకుంటే, దీనికి ఇలా ఉపనదులు వచ్చి చేరిపోతుంటాయి. ఈ ఉపనదులను ప్రధాన నదుల కింద తీసుకొని చూడండి. ఇక్కడ ఫస్ట్ అది గమనించాలి. ఈ ఉపనదుల నుంచి వచ్చిన నీరన్నీ కూడా ఎక్కడికి పోతుంది? ఇదో ఈ నదిలోకే పోతుంటుంది, ప్రధాన నది. మరి దీని ఇక్కడ కురిసిన ఈ ప్రాంతం కూడా దేని కిందకి వచ్చేస్తుంది? దీని కిందకి వచ్చేస్తుంది, ప్రధాన నది కిందకి వస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉపనదులు ప్రధాన నదులు కాలేవు, మధ్య తరహా నదులు కాలేవు, చిన్న తరహా నదులు కూడా కాలేవు. ఉపనదులను సపరేట్ గా ట్రీట్ చేయం. ఆ ఉపనది దేనికైతే ఉంటుందో అది దాని కిందనే చెప్పుకోబడుతుంది. చూడండి. సో కాబట్టి ఇక్కడ యమునా నది అనేది మనకు ఉపనదిగా ఉంటది, గంగా నదికి ఉపనది. అంటే యమునా గంగా నది పరివాహక ప్రాంతం కిందనే ఉంటుంది. రైట్. కాబట్టి అది సపరేట్ గా చెప్పలేము. అట్ ది సేమ్ టైం జనరల్ గా ఈ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ కావాలంటే ఈ 14 నదులను మనం తెలుసుకుంటే, ఈ 14 నదులను తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్ అడిగినాడు. కాబట్టి 14 మేజర్ రివర్స్ ఇండియాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆ 14 నదుల్లో ఫస్ట్ మనం చూసినట్లయితే, ఒకటి గంగా నది, 2 బ్రహ్మపుత్ర నది, 3 సింధు నది. ఈ 3 ఒక నర్సులో నడుచుకున్నాం. ఇక 4వది గోదావరి, 5 కృష్ణా నది, 6 మహానది, 7 కావేరి, 8 పెన్నా నది, 9 బ్రహ్మణి నది, 10వది సువర్ణ రేఖ. 10వది సువర్ణ రేఖ. చూడండి. నెక్స్ట్ 11 నర్మదా, 12 తపతి,
13 సబర్మతి, 14 మాహి నది. ఈ 14 నదులు మనకు మేజర్ రివర్స్ గా పేర్కొంటూ ఉన్నాం, ప్రధాన నదులుగా పేర్కొంటూ ఉన్నాం. ఇందులో ఈ చివరి లైన్ మొత్తం మనకు పశ్చిమానికి ప్రవహించే నదులు ఇవి. ఈ రెండో లైన్ ఉంది చూడండి, రెడ్ ఇంకుతో రాసినది, ఇవన్నీ మనకు తూర్పుకు ప్రవహించే నదులు. ఈ పైన ఉన్న ఈ 3 నదులు ఇవి హిమాలయ నదులు. హిమాలయ నదులు చూడు, ఇవేమో తూర్పుకు ప్రవహించే నదులు, ఇవేమో పశ్చిమ వెస్ట్ ఫ్లో రివర్స్, పశ్చిమానికి ప్రవహించేవి, తూర్పుకు ప్రవహించేవి. ఈస్ట్ ఫ్లో, వెస్ట్ ఫ్లో అండ్ హిమాలయన్ రివర్స్. దీస్ 14 రివర్స్ ఆర్ మేజర్ రివర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. హిమాలయ నదులలో ప్రధానమైన నదులు ఏవి అంటాడు. గంగా, బ్రహ్మపుత్ర, సింధు. విచ్ ఈస్ మేజర్ హిమాలయన్ రివర్స్ అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. అలాగే తూర్పుకు ప్రవహించే నదుల్లో ప్రధానమైనవేవి? విచ్ ఈస్ మేజర్ ఈస్ట్ ఫ్లో రివర్స్ అంటారు. ఏమున్నాయి? గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా, బ్రహ్మణి, సువర్ణరేఖ. 7 ఉంటాయి. రైట్. అలాగే వెస్ట్ ఫ్లో మేజర్ రివర్స్ ఏవి అంటే నర్మదా, తపతి, సబర్మతి, మాహి. బట్ ఇక్కడ నుంచి మరొక విధమైన క్వశ్చన్ అడిగినాడు ప్రీవియస్ లో ఒకసారి. తెలంగాణలో ప్రవహించే ప్రధాన నదులేవి? విచ్ మేజర్ రివర్స్ పాసింగ్ త్రూ తెలంగాణ స్టేట్? తెలంగాణ గుండా ప్రవహించే ప్రధాన నదులు ఏవి అంటే మనకి గోదావరి, కృష్ణ. చూడండి, తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే ప్రధాన నదులు ఏవి? విచ్ మేజర్ రివర్స్ పాసింగ్ త్రూ అవుట్ తెలుగు స్టేట్స్? తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే ప్రధాన నదులు ఏమున్నాయి ఇక్కడ? జనరల్ గా గోదావరి, కృష్ణ, ఈ రెండు మనకు తెలుసు. కానీ మిగతాది ఇదో ఈ పెన్నా నది రాయలసీమ ప్రాంతంలో ఫ్లో అవుతుంది. పెన్నా నది ఏపీలోని రాయలసీమలో ఫ్లో అవుతుంది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించేవి 3 ఉన్నాయి, కృష్ణ, గోదావరి, పెన్నా. ఏపీ గుండా ప్రవహించేవన్నా కూడా 3. ఏపీలో ప్రవహించేవి గోదావరి, కృష్ణ, పెన్నా. తెలంగాణ మాత్రం అన్నప్పుడు కృష్ణ, గోదావరి మాత్రమే. రైట్. తమిళనాడులో ప్రవహించే ఏకైక ప్రధాన నది ఏది? విచ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మేజర్ రివర్ ఇన్ తమిళనాడు? తమిళనాడులో ప్రవహించే ఏకైక ప్రధాన నది మనకు ఓన్లీ కావేరి. దిస్ ఓన్లీ వన్ రివర్ పాసింగ్ ఇన్ తమిళనాడు. దట్స్ క్లియర్. కర్ణాటక గుండా ప్రవహించే ప్రధాన నదులు ఏమున్నాయి? విచ్ మేజర్ రివర్స్ పాసింగ్ త్రూ కర్ణాటక స్టేట్? చూడండి, ఇక్కడ గమనించండి, కృష్ణా నది, తర్వాత కావేరీ నది, పెన్నా నది. ఈ 3 కర్ణాటక గుండా ప్రవహించే నదులు. రైట్. మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే ప్రధాన నదులు ఏవి? విచ్ మేజర్ రివర్స్ పాసింగ్ త్రూ అవుట్ మధ్యప్రదేశ్ స్టేట్ అంటే నర్మదా, తపతి, మాహి. నర్మదా, తపతి, మాహి. నర్మదా, తపతి, మాహి. ఈ 3 ఇక్కడ ప్రవహిస్తున్నాయి. చూడండి, గుజరాత్ గుండా ప్రవహించే ప్రధాన నదులు. గుజరాత్ గుండా ప్రవహించే ప్రధాన నదులు నర్మదా, తపతి, సబర్మతి, మాహి. నర్మదా, తపతి, సబర్మతి, మాహి. ఇవన్నీ అక్కడ గుజరాత్ గుండా ప్రవహించే ప్రధాన నదులు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటన్నిటిని మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే మధ్య తరహా నదులు. మధ్య తరహా నదులు.
సెకండ్ వన్ మధ్య తరహా నదులు, మీడియం రివర్స్ అంటాం. 2,000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యన పరివాహక ప్రాంతం కలిగిన వాటిని మధ్య తరహా నదులు అంటాం. చూడండి, బిట్వీన్ 2,000 to 20,000 square kilometers of catchment area in rivers called as medium rivers. 20,000 నుంచి 2,000 చదరపు కిలోమీటర్ల మధ్యన పరివాహక ప్రాంతం కలిగిన వాటిని మధ్య తరహా నదులు అంటున్నాం. ఇవి దేశంలో 44 ఉన్నాయి. 44 మేజర్ రివర్స్ ఆర్ ఇన్ ఇండియా. మరి వీటి గుండా ప్రవహించే నీటి శాతం ఓన్లీ 7% మాత్రమే. చూడండి, ఫ్లోయింగ్ వాటర్ పర్సెంటేజ్ in these 44 medium rivers. Flowing water percentage in these 44 medium rivers only 7%. Right? నెక్స్ట్ ఆ 44 మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మూడోది చిన్న తరహా నదులు, స్మాల్ రివర్స్ అంటాం. 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం కలిగినవి. చూడండి, 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం కలిగినవి. Which rivers have below 2,000 square kilometers of basin or catchment area? That rivers called as small rivers. 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం కలిగిన వాటిని ఈ విధంగా పిలుస్తున్నాం. ఇవి దేశంలో 187 ఉన్నాయి టోటల్. బట్ వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం 8% ఉంది. చూడండి, ఫ్లోయింగ్ వాటర్ పర్సెంటేజ్ 8%. సో ఇలా భారతదేశంలోని నదులను పరివాహక ప్రాంతం ఆధారంగా 3 రకాలుగా విభజించడం. ఒకటి ప్రధాన నదులు, దట్స్ మీన్ మేజర్ రివర్స్. రెండోది మధ్య తరహా నదులు, మీడియం రివర్స్. మూడోది చిన్న తరహా నదులు, స్మాల్ రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా మనకు 3 రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. చూడండి, 2,000 స్క్వేర్ కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉన్న వాటిని ఇలా అంటున్నాం. రైట్. ఇక నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే పుట్టుక ఆధారంగా నదుల వర్గీకరణ. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, పుట్టుక ఆధారంగా నదుల వర్గీకరణ. యాజ్ పర్ బర్త్ ప్లేస్, పుట్టుక ఆధారంగా నదుల వర్గీకరణ మనం చూద్దాం. యాజ్ పర్ బర్త్ ప్లేస్ రివర్ క్లాసిఫికేషన్. ఇక్కడ పుట్టే ప్రాంతాలను, అంటే ఆ నదులు పుట్టే ప్రాంతాలను ఆధారంగా చేసుకొని నదులను 2 రకాలుగా విభజించడం. ఒకటి హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులార్ రివర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇలా మన భారతదేశాన్ని మనం తీసుకుంటే రైట్, ఈ భాగంలో మనకి ఇదంతా ద్వీపకల్ప భారతదేశం. దీన్ని పెనిన్సులార్ ఇండియా అంటాం. ఈ పై భాగంలో ఇదంతా మనకి హిమాలయాలు విస్తరించి ఉంటుంది. రైట్, హిమాలయాలలో పుట్టి ప్రవహించే నదులను, ఇదో ఇక్కడ పుట్టి ఇలా ప్రవహించే నదులను, వీటిని మనం హిమాలయన్ రివర్స్ అంటున్నాం.
హిమాలయాల్లో పుట్టి ప్రవహిస్తే వాటిని హిమాలయ నదులు. కానీ ఇది ద్వీపకల్ప ప్రాంతం. చూడండి, ద్వీపకల్ప ప్రాంతం. ద్వీపకల్ప ప్రాంతంలో పుట్టి ప్రవహించే వాటిని ద్వీపకల్ప నదులు అని పిలుస్తున్నాం. చూడండి, వీటిని ద్వీపకల్ప నదులు అని. ఇక్కడ ఒరిజిన్ అయ్యి పెనిన్సులార్ ఏరియాలో ఒరిజిన్ అయ్యి ఫ్లోయింగ్ అయ్యే వాటినేమో పెనిన్సులార్ రివర్స్. హిమాలయాస్ లో ఒరిజిన్ అయ్యి ఫ్లో అయ్యేటువంటి వాటినేమో హిమాలయన్ రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే పుట్టే ప్రాంతం హిమాలయాల్లో పడితే హిమాలయ నదులని, ద్వీపకల్ప ప్రాంతంలో పడితే ద్వీపకల్ప నదులని పిలుస్తూ. ఇందులో మొదటిది హిమాలయ నదులు అని హెడింగ్ పెట్టుకోండి. హిమాలయ నదులు అని చెప్పి హెడింగ్ పెట్టుకోండి. ఈ హిమాలయ నదులను ఒకసారి గమనించినట్లయితే, గమనిస్తే వీటి యొక్క క్యారెక్టర్స్ ఏంటి అంటే, ఇవి కొండలు పర్వతాల ప్రాంతంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ కొండలు పర్వతాల మధ్యలో ప్రయాణించే క్రమంలో ఆ కొండల పై నుంచి కానీ పర్వతాల మధ్యలో ప్రయాణించేప్పుడు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల చాలా వేగంగా ప్రయాణిస్తాయి. చూడండి, అంటే హై వెలాసిటీ రివర్స్ అంటాం. ఇవి అధిక వేగం కలిగి ఉంటాయి. చూడండి, ఇవి అధిక వేగంను కలిగి ఉంటాయి. మరి అధిక వేగం ఉండడం వల్ల కలిగే నష్టాలేంటి? అధిక వేగం ఉండడం వల్ల కలిగే నష్టాలేంటి అంటే, హై వెలాసిటీ రివర్స్ తోటి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వస్తాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. వీటి వల్ల ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వీటి వల్ల వస్తున్నాయి. మరి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 2021 ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లోని ధౌలి గంగా నదికి ఈ అకస్మాత్తు వరదలు సంభవించినాయి. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వచ్చినాయి. చూడండి, దాని కారణంగా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. మొత్తం కొట్టుకుపోయింది. చూడండి, ఏంటా హైడల్ పవర్ ప్రాజెక్ట్ అంటే, ఇక్కడ తపోవన్ జల విద్యుత్ కేంద్రం. చూడండి, సో తపోవన్ జల విద్యుత్ కేంద్రం అక్కడ నిర్మాణంలో ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ వల్ల అక్కడ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అక్కడ పనిచేస్తున్న సుమారు 167 మంది కార్మికులు కూడా గల్లంతైపోయినట్టు. చూడండి, అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా వరద వచ్చేసి మీద పడిపోయింది. అక్కడ ఒక పనిచేసేటువంటి ఒక కార్మికుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో మాట్లాడడం కోసం ఆ దిగువ లోయలో నుంచి కొండపైకి వచ్చినాడు. సిగ్నల్ సరిగా ఉండదు కాబట్టి కింద నుంచి పైకి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ పైకి ఎక్కి ఇటువైపుకు చూడంగానే అక్కడ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఆ వరద వస్తుందని వీడు కేకేసి కింద వాళ్ళు వినేలోపే ఆ వరద వచ్చి వాళ్ళ మీద పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్ట్ ను కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయింది. చూడండి, అలా ఇటు చూసి అటు చూసే లోపే వచ్చి మీద పడిపోయింది. అంత గొప్ప వరదలు, అంత ఫాస్ట్ గా వరదలు ఇక్కడ వస్తాయి. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్ అన్ని కూడా హిమాలయన్ రివర్స్ వల్లనే ఫామ్ అవుతున్నాయి. చూడండి, సో దానికి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది చెప్తున్నాం. చూడండి, సో 2021లో ధౌలి గంగా నదికి ఉత్తరాఖండ్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ వచ్చింది. దాని కారణంగా తపోవన్ అనే జల విద్యుత్ కేంద్రం అక్కడ పనిచేసేటువంటి సుమారు 167 మంది కార్మికులు కొట్టుకుపోయినారని చెప్పి చెప్తున్నాం. చూడండి, దట్స్ క్లియర్. ఓకే, ఇక రెండో క్యాప్షన్ మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ హిమాలయ నదులన్నీ కూడా జీవనదులు, పెరేనియల్ రివర్స్. జీవనదులు, పెరేనియల్ రివర్స్ అని పిలుస్తున్నాం. హిమాలయన్ రివర్స్ ఆర్ పెరేనియల్ రివర్స్ అంటున్నాం, జీవనదులు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఏంటి ఇక్కడ జీవనదులు అంటే, సంవత్సరం పొడవునా నీరు ప్రవహిస్తూ ఉంటే, 365 రోజులు నీరు ప్రవహిస్తుంటే దాన్ని జీవనది అంటాం. వర్షాకాలంలో వర్షాలు కురియడం వలన వీటిలో నీరు ప్రవహిస్తుంది. వేసవి కాలంలో మంచు కరిగి, హిమాలయాల్లోని మంచు కరిగి నీళ్ళ రూపంలో మారి నీరు ప్రవహిస్తచ్చు. ఇలా 365 days వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి వీటిని జీవనదులు అని చెప్పి పిలుస్తున్నాం.
ఇక ఈ నదులు వి ఆకారపు చూడండి మా వి ఆకారపు లోతైన మరియు తక్కువ వెడల్పు కలిగిన కలిగినటువంటి లోయలను ఏర్పాటు చేస్తాయి. వి షేప్డ్ వ్యాలీస్ ని ఫామ్ చేస్తున్నాయి. లో విడ్త్ నుండి డీపెస్ట్ వ్యాలీస్ నివి ఫామ్ చేస్తున్నాయి. చూడండి, వి షేప్డ్ వ్యాలీస్ నివి ఫామ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే మనం గమనిస్తే ఈ హిమాలయ నదులన్నీ కూడా మనకి కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నాయి. చూడండి, ఇలా ఎత్తైన కొండల మధ్యలో ఇక్కడ ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండలు పర్వతాల మధ్యలో ప్రయాణించడం వల్ల కొండలు పర్వతాలను ఇవి పక్క కోతకు సైడ్ ఎరోజన్ చేయలేక, పక్క కోతకు గురి చేయలేక దీని కింద ఉన్న భూభాగాలను ఇలా కోతకు గురి చేస్తాయి. చూడండి, ఇలా కోతకు గురి చేస్తాయి. ఇలా లోపల భూమి పొరలు ఉంటాయి, ఆ భూమి పొరలను కోతకు గురి చేస్తాయి. సైడ్ ఎరోజన్ చేయలేక ఇదో అధోముఖంగా ఇలా కోతకు గురి చేస్తాయి. చూడండి, ఇలా కోతకు గురి చేస్తాయి. ఇలా కోతకు గురి చేయడం వలన మనకి ఇక్కడ డీపెస్ట్ వ్యాలీలు ఏర్పడతాయి. చూడండి, ఈ షేప్ లో ఉన్నటువంటి వ్యాలీస్ ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. వి షేప్డ్ వ్యాలీస్ ఇక్కడ ఫామ్ అవుతాయి. అంటే పర్వతాల మధ్యలో ప్రవహించడం వలన పర్వతాలను కోసి పక్క కోత గురి చేయలేక అవి లోపల వైపుకు కోతకు గురి చేసి లోతైన వెడల్పు తక్కువగా ఉన్న వి ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తాయి. వి ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి అని చెప్పి పిలుస్తున్నాం. రైట్.